క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారం నాడు ప్రభు మన ముందుంచేటువంటి దివ్య పఠనాలను ఆధారంగా చేసుకొని ప్రభు సందేశాలను మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఆలకించేటువంటి 3 పఠనాలలో కూడా ఒక ముఖ్యమైనటువంటి సందేశం మనకు కనిపిస్తూ ఉంది. అదే దేవుని పిలుపు అనేటువంటి సందేశం. అయితే దేవుని పిలుపు అనగానే గురువులుగాను మఠకన్యలుగాను జీవించడానికి పిలుపు అని సాధారణంగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే మనము దైవ పిలుపును ఇంకొక కోణము నుండి కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ దేవుని యొక్క పిలుపును మనము ఇంకొక కోణం నుండి ఈనాటి పఠనాల ఆధారంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, దేవుడు మనలను అయోగ్యత నుండి యోగ్యతలోనికి పిలుస్తూ ఉన్నాడు. ఇది కూడా దేవుని పిలుపే అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి పఠనాలను ఆధారంగా చేసుకొని ఈ విషయాన్ని మనము గ్రహిద్దాం. దేవుడు ఏ విధంగా మనలను అయోగ్యత నుండి యోగ్యతలోనికి పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో యెషయా దైవ దర్శనాన్ని దేవాలయంలో పొందిన తరువాత ఈ విధంగా అంటాడు: హా, చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్రమైన మాటలే, అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా తన యొక్క అయోగ్యతను గుర్తిస్తాడు. నేను అపవిత్రమైనటువంటి మాటలు పలికేటువంటి వాడిని, అపవిత్రమైనటువంటి మాటలు పలికే ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నటువంటి వాడని అని. అయితే ప్రభువు మాత్రము అతడి యొక్క అయోగ్యతను తొలగిస్తూ అతడికి యోగ్యతను దయచేస్తూ ఉన్నారు. ప్రభు పలికినటువంటి మాటలు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో మనము ఈ విధంగా చూస్తాం: ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. ప్రియ దేవుని బిడలారా, చూడండి, యెషయా అయోగ్యుడిగా నేను ఉన్నాను అని భావించినప్పుడు ఆ అయోగ్యత నుండి దేవుడు అతనిని యోగ్యతలోనికి తీసుకొని వచ్చాడు. మరి ఇంకొక ఉదాహరణ మనము ఈనాటి సువార్త పఠనం ద్వారా చూడవచ్చు. పేతురు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈనాటి సువార్త పఠనంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనము పేతురు గారి గురించి ఈ విధంగా ఆలకిస్తాం: సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. యేసు ప్రభు పడవను ఇంకొంచెం దూరానికి తీసుకుని వెళ్ళి అక్కడ వలలను వేయమని చెప్పినప్పుడు, ఆ వలలు వేసినప్పుడు వలలు చెనుగునంతగా చేపలు పడినప్పుడు పేతురు ఆ అద్భుతాన్ని చూసి యేసు ప్రభు యొక్క పాదముల మీద పడి ఈ మాటలు పలికినట్లుగా మనము సువార్తలో ఆలకిస్తూ ఉన్నాం. తన యొక్క అయోగ్యతను పేతురు గుర్తిస్తూ ఉన్నాడు. నేను పాపాత్ముడను ప్రభువా, నా నుండి మీరు వెళ్ళిపోండి అని పేతురు ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు పేతురుకు చెప్పినటువంటి మాటలు లూకా శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనంలో: భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు నేను పాపాత్ముడను అని పలుకుతూ ఉన్నప్పుడు భయపడవలదు అని ప్రభు చెప్పినప్పుడు, నువ్వు భయపడవద్దు, నీ పాపము క్షమించబడినది, నీ యొక్క అయోగ్యత అనేటువంటిది తీసివేయబడింది, నీవు యోగ్యుడవు అనేటువంటి విషయాన్ని ప్రభు అతడికి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈరోజు మనం ఆలకించినటువంటి
రెండవ పట్టణము పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 9వ వచనంలో పౌలు గారు తన గురించి తాను పలికినటువంటి మాటలు అక్కడ చూస్తాము. ఏలయనా అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడని పిలువబడుటకు నేను అయోగ్యుడను. పౌలు గారు కూడా తన యొక్క అయోగ్యతను ప్రభువు ముందు ప్రకటిస్తూ ఉన్నారు. నేను నిన్ను అనుసరిస్తున్నటువంటి వారిని, నిన్ను విశ్వసించినటువంటి వారిని హింసించాను, బాధించాను, కాబట్టి నేను అయోగ్యుడను ప్రభువా అని అన్నప్పుడు మరి ప్రభు యొక్క కృప అతడికి తోడుగా నిలబడింది అని మనము వాక్యంలో చదువుతున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నాను. దేవుని యొక్క కృప నన్ను అయోగ్యతలో నుండి యోగ్యతలోనికి తీసుకొని వచ్చింది అని పౌలు గారు అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 ఉదాహరణల ద్వారా ప్రభు ఈరోజు మొదటిగా మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, ఆయన పిలుపు మనము అయోగ్యత నుండి యోగ్యతలోనికి రావాలి అని. మనము ఈ విషయాన్ని గ్రహించాలి. మనందరము అయోగ్యులమే, అయితే ఆయన యోగ్యతలోనికి మనలను పదే పదే పిలుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నిజానికి మనము క్రైస్తవులంగా పిలువబడుతూ ఉన్నాము అంటే మనలో ఉండేటువంటి అయోగ్యతను ప్రభు తొలగించి మనలను యోగ్యతలోనికి నడిపిస్తూ ఉన్నాడు అని మనము గ్రహించాలి. ఇప్పుడు ప్రభు మనకిచ్చేటువంటి యోగ్యత ఏమిటి అంటే క్రీస్తును ధరించేటువంటి యోగ్యత, పవిత్రాత్మకు ఆలయముగా ఉండే యోగ్యత, తండ్రి వలె పరిపూర్ణంగా జీవించే యోగ్యత. ఈ యోగ్యతలోనికి ప్రభు మనలను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన దేవుని యొక్క పిలుపు అయోగ్యత నుండి యోగ్యతలోనికి మనకు వస్తూ ఉంది అని గ్రహించి మనకు ఇవ్వబడుతున్నటువంటి ఆ యోగ్యత, ముఖ్యముగా క్రీస్తును ధరించి దేవుని బిడ్డగా జీవించే యోగ్యత, పవిత్రాత్మకు ఆలయముగా జీవించే యోగ్యత, పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవించే ఆ యోగ్యతను మనము ఎల్లప్పుడూ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనేటువంటిది ప్రభు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి మొట్టమొదటి పిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండవ విషయం, ప్రభు మనకు ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటి అంటే, మనము మన స్వశక్తి మీద కానీ, మన జ్ఞానము మీద కానీ, మన శ్రమ మీద కానీ ఆధారపడకుండా దేవుని మీద, దేవుని మాట మీద ఆధారపడడానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాము, మన తెలివితేటల మీద, మన యొక్క శక్తియుక్తుల మీద మనము ఆధారపడి జీవించడం అనేటువంటిది. కానీ ప్రభు ఈనాటి వాక్యం ద్వారా మన శక్తియుక్తుల కంటే, మన తెలివితేటల కంటే ఆయన యొక్క కృప ఎంతో ఉన్నతమైనది. ఆయన కృప మీద ఆధారపడమని ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. మనము ఈరోజు సువార్తలో పేతురు గారు యేసు ప్రభుతో ఈ విధంగా మాట్లాడడం ఆలకిస్తాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనం. ప్రభు, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము. ప్రియ సహోదరి సహోదరులారా, వారికి రాత్రంతా కూడా చేపలు దొరకలేదు. చేపల వేటకు వెళ్ళారు, కానీ తగిన ఫలితము వారికి లభించలేదు. పేతురు గారు ఒక నిష్ణాతుడైనటువంటి జాలరి. అతడికి ఎప్పుడు ఎక్కడ చేపలు పడతాయో చాలా చక్కటి అవగాహన ఉంది. కానీ యేసు ప్రభువు, మీరు పడవలను ఇంకనూ లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు
అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా ఆ ప్రభు మాటను గౌరవించి చేపలు పట్టడానికి ముందుకు వెళ్ళడం అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క జ్ఞానమును ఓ ప్రక్కన పెట్టి, తన యొక్క స్వశక్తిని ఓ ప్రక్కన పెట్టి, ప్రభువు చెప్తున్నటువంటి మాట మీద అతడు ముందుకు వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒక చక్కటి సందేశం వస్తూ ఉంది. అదేమిటి అంటే, మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుడు మనకిస్తున్నటువంటి పిలుపు ఇదే. మన యొక్క జ్ఞానము మీద కానీ, మన యొక్క ఆస్తి ఐశ్వర్యాల మీద కానీ, మన యొక్క శ్రమ మీద కానీ మనము పూర్తిగా ఆధారపడకుండా దేవుని మీద, దేవుని కృప మీద ఆధారపడడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. అందుకే 118వ కీర్తనలో 8, 9 వచనాలలో మనము ఈ విధంగా చదువుతాము. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకిస్తున్నటువంటి పిలుపు ఏమిటి అంటే, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడడానికి పిలుపు. మరి ఈ పిలుపును కూడా మనం స్వీకరించడానికి, మన దైనందిన జీవితంలో ఆ ప్రభువు మీద మనము ఆధారపడి జీవించటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక 3వ సందేశము దేవుని యొక్క పిలుపుకు సంబంధించి ఈనాటి పఠనాల ద్వారా మనము గ్రహించాల్సినటువంటిది ఏమిటి అంటే, ప్రభువు మనలను తన పనికై పిలుస్తూ ఉన్నారు. తన యొక్క పనులు వివిధ రకాలుగా ఉంటాయి. ఆ వివిధ రకాలైనటువంటి పనులకు ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు అని మనము గ్రహించాలి. ఉదాహరణకు యెషయా గ్రంథములో ఈరోజు మనం ఆలకించాం. 6వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటారు, నా దూతగా ఎవడు పోవును అని. మొదటి పని ప్రభు మనకు అప్పచెప్తున్నటువంటిది ఏమిటి అంటే, తన దూతగా ఉండడానికి, తన దూతగా వెళ్ళడానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నారు. దూతగా వెళ్ళడము అంటే తన తరపున మాట్లాడడానికి, తన సందేశాన్ని ఇవ్వడానికి, తనకు ప్రాతినిధ్యం వహించడానికి పిలుపు అని మనము ఈరోజు గ్రహించాలి. కాబట్టి ప్రభు మనకిస్తున్నటువంటి అత్యంత గొప్పదైనటువంటి పిలుపు ఏమిటి అంటే, మనలను ఆయన స్థానంలో వ్యవహరించమని కోరుతూ ఉన్నాడు. అనగా ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క సందేశాలను ఇతరులకు వినిపించమని, తెలియజేయమని ఆయన మనకు పిలుపుని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు దూతగా ఉండడానికి మనందరికీ పిలుపు ప్రభు ఈరోజు ఇస్తూ ఉన్నారు. అయితే ప్రభు దూతగా ఉండాలి అంటే మనము ఏదో మారుమూల ప్రాంతాలకు వెళ్ళడం మాత్రమే కాదు, సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆయన దూతగా పనిచేయడం మాత్రమే కాదు, కానీ మన కుటుంబాలలోనే మనము ప్రభువు దూతలుగా పనిచేయాలి. ప్రభు యొక్క మాటలను వినిపించేటువంటి వారుగా, ప్రభువుకు ప్రాతినిధ్యం వహించేటువంటి వారుగా మనము జీవించగలగాలి. ఆ విధంగా ప్రభు మనకు అప్పచెప్తున్నటువంటి పనిని మనము నిర్వహించాలనేటువంటిది ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం. ఇక 2వ విషయం, ప్రభువు మనకు ఇస్తున్నటువంటి పిలుపు ఈనాటి సువార్త పఠనం ద్వారా మనము గ్రహించగలము. పేతురు గారితో యేసు ప్రభు ఈ విధంగా అంటారు. లూకా శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనములో, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు. యేసు ప్రభు పేతురు గారిని మనుష్యులను పట్టి జాలరిగా ఉండడానికి పిలుస్తూ ఉన్నారు. అయితే ఒక జాలరిలో అనేకమైనటువంటి మంచి గుణాలు, లక్షణాలు మనకు కనిపిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక జాలరి తన పనిని చక్కగా చేసుకోవడానికి అతడికి ధైర్యం ఉండాలి, అతడికి తెగువ ఉండాలి, ఓపిక ఉండాలి, తన యొక్క ప్రాణాలను పణంగా పెట్టేటువంటి త్యాగగుణం ఉండాలి.
ఆ గుణాలతో అతడు ముందుకు వెళ్ళి ప్రజలను దైవరాజ్యము అనేటువంటి ఆ వలలోనికి తీసుకొని రావాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు పేతురు గారికి ఇస్తున్నటువంటి పిలుపు ఇతరులను దైవరాజ్యంలోనికి మనలో ఉండేటువంటి సుగుణాల ద్వారా ఆహ్వానించడము అనేటువంటి పిలుపును మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనము గ్రహిస్తూ మనలో ఉండేటువంటి మంచి గుణాల ద్వారా ఇతరులను దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలనేటువంటిది ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి విషయం. ఇక మూడవదిగా ప్రభువు పౌలు గారి ద్వారా మనకిస్తున్నటువంటి పిలుపు ఏమిటి అంటే, ఆయన మనకిచ్చినటువంటి అనుగ్రహాలను మనము సద్వినియోగం చేసుకోవాలి అని. ప్రభు మనకు ఎన్నెన్నో దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తున్నటువంటి వాటిని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రభు పౌలు గారిని తన అనుగ్రహాలతో నింపినప్పుడు మరి ఆ అనుగ్రహాన్ని అతడు సద్వినియోగం చేసుకొని యేసు ప్రభు యొక్క నిజమైన అపోస్తులుడుగా జీవించాడు. మరి యేసు ప్రభువుకు ఎంతోమంది విశ్వాసులను అతడు సంపాదించి పెట్టగలిగాడు. మరి మనం కూడా మనకు ఇవ్వబడినటువంటి వరానుగ్రహాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆ ప్రభు మనకు పిలుపుని ఇస్తూ ఉన్నాడు అని ఈరోజు మనము గ్రహించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 3 పఠనాలు కూడా మనకు దేవుని యొక్క పిలుపును గురించి వేరే కోణము నుండి మనకు సందేశాలు ఇస్తూ ఉన్నాయి. మరి ఆ సందేశాలన్నింటినీ కూడా మనము గ్రహిస్తూ మన యొక్క సమాధానాన్ని మనము ప్రభువుకి ఇవ్వాలి. ప్రభు మనలను పిలుస్తూ ఉన్నప్పుడు ఆయనకు మనము యెషయా ప్రవక్తలాగని, సిమోను పేతురులాగని, పౌలు గారి లాగని మనం కూడా ఒక మంచి సమాధానాన్ని ఇస్తూ మరి ఆయన పిలుపు మేరకు మన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ఉదాత్తమైనటువంటి పిలుపు జీవితాన్ని జీవించే వరాన్ని మనందరికీ అనుగ్రహించమని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, ఈరోజు మీరు మాకిచ్చిన మీ దివ్య సందేశాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మమ్ములను అయోగ్యత నుండి యోగ్యతలోనికి మీరు పిలుస్తూ ఉన్నారు. మేము మా స్వశక్తి మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడాలి అనేటువంటి పిలుపును మాకు ఇస్తూ ఉన్నారు. మీ దూతగా ఉండడానికి పిలుపును ఇస్తూ ఉన్నారు. మాలో ఉండేటువంటి సుగుణాల ద్వారా ఇతరులను మీ రాజ్యంలోనికి ఆహ్వానించాలి అనేటువంటి పిలుపును మాకు ఇస్తూ ఉన్నారు. మీరు మాకిచ్చినటువంటి అనుగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి పిలుపును మాకు ఇస్తూ ఉన్నారు. దేవా, ఈ సందేశాలన్నీ మా మనస్సుల్లో మేము ఎల్లప్పుడూ నిలబెట్టుకొని ఆ విధంగా జీవించే వరాన్ని దయచేయమని మా ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్.